నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అబుదాబిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని పిలుపు. విశాఖ గూగుల్ AI డేటా సెంటర్ పై స్పందించిన మాజీ సీఎం జగన్ తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై తీవ్ర విమర్శ. కర్నూలు జిల్లాలో ప్రైవేటు వోల్వో బస్సులో ఘోర అగ్ని ప్రమాదం. ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా దుర్ఘటన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన UAE పర్యటనను వేగవంతం చేశారు. పర్యటనలో భాగంగా అబుదాబిలో ఇంధన, టెక్నాలజీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ భేటీలు జరిగాయి. ముఖ్యంగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఏపీలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. అబుదాబిలో అల్ మారాహ్ ఐలాండ్లోని ADGA స్క్వేర్లో ADNOC గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధి అహ్మద్ బిన్ తలిత్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ AI డేటా సెంటర్పై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు ఘనత తమ ప్రభుత్వానిదేనని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అనవసర ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జగన్ ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వ హయాంలోనే పునాది పడిందని గుర్తు చేశారు. రాబోయేది AI యుగమని, ఇలాంటి సమయంలో రాష్ట్రానికి డేటా సెంటర్లు రావడం ఎంతో మంచి పరిణామమని జగన్ అభిప్రాయపడ్డారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందంటూ వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్టును తానే తెచ్చినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సరికాదని, ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూపునకు ఆయన కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదని ఆరోపించారు. నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా, అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా, ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటివి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి, ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి, ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో. సో వాళ్ళ షాపుల ద్వారానే మద్యాన్ని కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు. వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపింపచేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా, ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతా ఉన్నారు. సరే, ఇది విశాఖపట్నం ఫ్యాక్ట్స్ లేకపోదాం, ఈ డేటా సెంటర్ ఫ్యాక్ట్స్ లేకపోదాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది. నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020 నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 మే 3వ తారీఖున
శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు. మే 3, 2023 ఆయనకు అలాట్మెంట్ చేసింది 2020 నవంబర్ కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయిన వెంటనే మే 3, 2023లో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దీని వెనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్ అగ్నికి ఆహుతై బూడిదైపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కావేరీ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్ 41 మంది వరకు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న బస్ అదుపు తప్పి ఓ స్కూటర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్ ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో చాలా మంది గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో గ్రహించేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే అగ్నికిల్లలు ఎగిసిపడి బస్ మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలతో బయటపడగా వారికి కూడా గాయాలయ్యాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.